ప్రెజెంట్ అయితే మనం అమరావతిలోని రాయపూడి దగ్గరున్నాం. మరి ప్రస్తుతం అయితే చూడొచ్చు మనకు వెనక కనిపిస్తున్న క్వార్టర్స్ అయితే మరి ఎంపీ, ఎమ్మెల్యేల క్వార్టర్‌కైతే మరి ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో మరి ఆయన ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఇవైతే నిర్మించడం జరిగింది. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఆ పనులైతే ప్రారంభించిన తర్వాత మనకైతే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ గాని, ప్రభుత్వ అధికారులకు గాని, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా మనకిక్కడైతే క్వార్టర్స్ అనేవి నిర్మించడం జరిగింది. పనులైతే చూసుకుంటే దాదాపు 90% అయితే పనులు జరిగినాయి. మరి, మరి ఇక్కడ పరిస్థితి ఏంటనేది మరి ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి రైతయితే ఒకరున్నారు. మరి సార్‌ని అడిగి మనం పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. జై అమరావతి. సార్ మీ పేరు సార్? బాలచంద్రరావు. సార్ మరి ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఆనాడు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత చాలా వరకైతే పనులు జరిగినాయి. మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? గత ప్రభుత్వం వచ్చినాక రాజధాని ఇక్కడికి తరలించడానికి చంద్రబాబు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడ రైతులను ఒప్పించి 33,000 ఎకరాలు సేకరించారు. దాదాపు 29 గ్రామాలు, 26,000 మంది రైతుల దగ్గర నుంచి. సేకరించి ఇక్కడ సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఏమి ఇటుకేయలేదన్న వైసీపీ వాళ్ళు అప్పుడే 90% పూర్తయిన ఈ బిల్డింగ్‌లే మనకు సాక్ష్యం. 90% చంద్రబాబు గారి టైంలోనే పూర్తవి ఇవి నిరుపయోగంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుపయోగంగా పడున్నాయి. వాటిలో కొంచెం ఏమాత్రం అవి లోపల ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, వాటర్ సౌకర్యం కల్పిస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి క్వార్టర్స్‌గా ఉపయోగపడేయి. ప్రభుత్వ భారం తగ్గేది. ఎమ్మెల్సీలకి ఒక్కొక్కళ్ళకి లక్షల్లో రెంట్లు కడుతూ విజయవాడ, గుంటూరు అక్కడిక్కడ ఉంటున్నారు. అప్పుడు అదే గనక ప్రజల మీద భారం వేయకూడదు అనుకుంటే పూర్తి చేసి వాళ్ళకి అప్పచెబితే దగ్గరలో ఇక్కడ పరిపాలన సచివాలయం దగ్గరలో ఉంది. అసెంబ్లీ దగ్గరలో ఉండేది. వాళ్ళకి రక్షణ కూడా బాగుండేది ఎమ్మెల్సీలకి. కానీ ఆ ప్రభుత్వం ఏం చేయకుండా వీటిని వేల కోట్ల ప్రజాధనాన్ని నిరుపయోగంగా 5 సంవత్సరాలు ఈ అన్ని కంచెలు చూడండి ఎలా ఉన్నాయో. అన్ని కంచెలు పెంచేసి రోడ్లన్నీ ఆగమాగం అయిపోయి రోడ్లు తవ్వుకెళ్లారండి. దారుణమైన పరిస్థితి ఏందంటే ప్రభుత్వం వేసిన రోడ్లు తవ్వుకెళ్ళినా గానీ దిక్కు లేకుండా పరిపాలించారంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన గత 5 సంవత్సరాలు చూసాము. ఆ పరిపాలన నుంచి విముక్తి కలిగింది. నారా చంద్రబాబు గారు మళ్ళీ ఈ అమరావతిని దేదీప్యమానంగా వెలుగొందుతుందని మేము ఆశిస్తున్నాము. గత 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు నుంచే సిఆర్‌డిఏ యాక్టివ్‌గా ఈ రోడ్డుల పక్కన కంచె తొలగించడం అన్ని పనులు ప్రారంభించారు. మేము ఇవి శుభసూచకంగా భావిస్తున్నాం. సార్ మరి అమరావతి చుట్టుపక్కల రైతులుగా మరి మీరైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం కోరుకుంటున్నారు? ఎలాంటి పనులు చేస్తే మీకు న్యాయం జరుగుద్దనుకుంటున్నారు? చంద్రబాబు గారికి మనం ఆల్రెడీ ఆయన ఏం చేయాలనేది అన్ని ముందే ప్లాన్ చేసుకుంటారు. ఆయన ముందు చూపు గల వ్యక్తి, విజనరీ లీడరు. కాబట్టి మనం ఆయనకి సలహాలు ఇచ్చే పరిస్థితి కాదు. ఆయన ఏం చేయాలనేది ఆయన మైండ్‌లో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు. ఎమ్మటనే 6 నెలల్లో ఈ అమరావతి 29 గ్రామాల్లో మార్పు రాకపోతే అప్పుడు మీరు మళ్ళీ అడగండి. ఏం చేయాలనేది ఆయన 6 నెలల్లో చేసి చూపిస్తారు. 6 నెలల్లో ఈ కంచా, గించా అంతా శుభ్రం చేసి రోడ్లు ఎక్కడెక్కడ ఏమి ఆగమైన తవ్వుకెళ్ళిన రోడ్లన్నీ పూర్తి చేస్తారు. మరి 6 నెలల్లో అయితే మరి మీరు రోడ్లు గాని, భవనాలు గాని పూర్తి నిర్మాణాలైతే జరుగుతాయంటున్నారు. మళ్ళీ ఇక్కడ పూర్తి జరిగిన తర్వాతయితే మనకి ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని క్వార్టర్స్ అయితే ఉన్నాయి కదా! దాంట్లోకి వాళ్ళొచ్చే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా అండి. ప్రభుత్వం కట్టించిందే ఆ ఉద్దేశంతో. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్‌లకు గాని, ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ‌లకు గాని కట్టించింది ఆ రోజుల్లో చంద్రబాబు గారు కట్టించింది ఆ ఉద్దేశంతోనే గదా! అవి ఇప్పుడు పూర్తి నిరుపయోగంగా పడిన వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటారని మేము ఆశిస్తున్నాము. అతి త్వరలో ఈ 6 నెలల్లో ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఇక్కడే ఉండేటట్టు చూస్తారని మేము ఆశిస్తున్నాం. మరి మరొకటి చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారైతే చాలా హామీలిచ్చాడు. మరి ఇప్పటికే రాష్ట్రం అయితే చాలా అప్పుల్లో ఉందంటున్నారు. ఈ హామీలన్నీ నెరవేరుస్తారా? అదేండి ఏమండి ఎవరైనా కుటుంబ పెద్ద అప్పులు చేసి ఆ కుటుంబాన్ని బజారుకి ఇస్తే అది తప్పు. అప్పుగా డబ్బు జనరేట్ చేయటం, డబ్బు సంపాదించి అది జనాలకి ఎలా పంచాలి అనేది చంద్రబాబు గారి అది దృక్పథం. ఏంటంటే డబ్బుని ఎలా జనరేట్ చేయాలి, సంపద ఎలా సృష్టించాలి అనేది ఆయన ఆలోచన తీరు వేరు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు వేరు. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అప్పులు చేసి జనానికి పంచడం ఎవరైనా చేయొచ్చు. కానీ ప్రజల మీద భారం వేయకుండా చూడండి లోటు బడ్జెట్‌లో ఉన్న 2014-19 వరకు ఒకసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. వేరే పన్నుల భారం ఏమి వేయలేదు ప్రజల మీద.
కానీ గత 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 4 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. ఎన్నో చేశారు. ఆ తేడాను గమనించండి. ప్రజలు అది గమనించారు కాబట్టే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజార్టీతో పట్టం కట్టారు. అదే విధంగా చూసుకుంటే మరి ఆయన కూడా చాలా హామీలు చేశారు. ఇదే విధంగా మహిళలకైతే తెలంగాణలో పెట్టినట్టు ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించబోతా అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? తప్పులేదండి. అది ఆ మహిళలకి అందరూ ఉపయోగించుకోరు. ఎవరైతే అవసరం ఉందో ప్రయాణాలకి చాలా తక్కువ మంది అందరూ ఇప్పుడు ఆటోలని, కారుల్లో సంపద ఉన్నోళ్ళందరూ టూ వీలర్స్, కారుల్లోని తిరుగుతున్నారు. ఆ బస్సులో ఉపయోగించుకునే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు. వాళ్ళకి ఉచితంగా ప్రయాణించడం వల్ల నష్టం ఏం లేదు. ప్రభుత్వం దానికి సౌకర్యం ఆయన ఫండ్‌ని గవర్నమెంట్ ద్వారా ఆర్టీసీ వాళ్ళకి చంద్రబాబు గారు సమకూరుస్తారు. అదే విధంగా మామూలుగా ఇప్పుడు పింఛన్ 4000 అన్నారు. అది గూడా రేపు ఈ రోజే సంతకం చేయబోతున్నారు ఆ ఫైల్ మీద. ఆ! ఈరోజు 4, 5 హామీలు నెరవేర్చడానికి ఆయన సంతకాలు చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకి సచివాలయానికొస్తున్నారు. కంపల్సరీగా హామీలు నెరవేరుస్తారు. ఆ నమ్మకం మాకుంది. మరి అదే విధంగా చూసుకుంటే, మరి గతంలో 2014 బాబు గారు గెలిచిన తర్వాతైతే చాలా రకాల ఐటీ ఇండస్ట్రీలు గాని, యూనివర్సిటీలు గాని అమరావతికైతే వచ్చినాయి. మరి కొన్ని రకాల ఐటీ ఇండస్ట్రీస్ అయితే పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు కూడా వేశాయి. అంటే ప్రభుత్వం మారిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మళ్ళీ అవన్నీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారా? ప్రభుత్వ పాలసీని బట్టే మనకొచ్చే ఇండస్ట్రీస్ గాని, కంపెనీలు గాని, ఏవైనా గాని వస్తాయండి. ప్రభుత్వం మంచిదయ్యి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే, ఆ నమ్మకం వాళ్ళకి కలిగిస్తే అవి వస్తాయి. చంద్రబాబు గారు అది చేశారు కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు అంత ఆ స్థాయిలో ఉంది. చంద్రబాబు గారు మళ్ళీ ఆ నమ్మకం, ఆ చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంతో అన్ని సంస్థలు వస్తాయని ఆశిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడికి ఎన్నో భూములు కేటాయించారు. అవన్నిటిని ప్రారంభించేటట్టు శంకుస్థాపనలు చేసి ఇక్కడ కార్యాలయాలు ప్రారంభించాలని ఎస్‌బీఐ అంటే ఆర్‌బీఐ కార్యాలయం గాని, రీజనల్ సంస్థలు ఇలాంటి చాలా సంస్థలకు భూములిచ్చారు. అవన్నీ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేటట్టు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఇంకో విషయం సార్. మీరు గత కొన్నేళ్లుగా 40, 50 ఏళ్లుగా అయితే రాజకీయాలనైతే చూస్తున్నారు. మరి ఈనాడు 2014 అనేది గూడా చరిత్రలో మర్చిపోనైతే విజయం జరిగింది. సో, మరి ఈ విధంగా నిన్న చూసుకుంటే ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి. మరి మంత్రులనైతే ఎవరి బాధ్యతలేంటనేది కేటాయించలేదు. మరి ఎవరికి ఏ మంత్రి పదవి ఇస్తే మరి బావుంటది? రాష్ట్రం సుభిక్షంగా రైట్ వేలో ముందుకెళ్తుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయం? లేదండి. అది మనం చెప్పే స్థాయి గాదు. అందరికి ఎవరైతే వర్త్‌ఫుల్లో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే వాళ్ళ పని ఆళ్ళు సక్రమంగా చేయగలుగుతారో అది కేటాయిస్తారు. అందరూ పని జేసేవాళ్ళే. అందరూ మంచివాళ్ళే. యంగ్ జనరేషన్‌కిచ్చారు. కొంతమంది కొత్త వాళ్ళకిచ్చారు అందరికి. అందరూ న్యాయం జేస్తారని ప్రజలకు సేవ జేయటమే ముఖ్యం. అది నిన్న మంత్రివర్గం వాళ్ళకి చెప్పింది గూడా అదే. మంత్రులుగా నియమించబడిన వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండండి. ప్రజలకు సేవ జేయండి. ప్రజలకు మంచి జేయటమే మన లక్ష్యం అని చెప్పారు. అదే బాటలో పయనిస్తారని, చంద్రబాబు గారి ఆశలు నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం మంత్రి మండలందరిని. థాంక్ యూ సార్. థాంక్ యూ.